ఫ్రెండ్స్ మనకు నిన్న సోషల్ కాంటెంట్, పెడగాజీ తర్వాత పేఐ, జీకే లోపట ఏం క్వెషన్స్ వచ్చాయో మిత్రులు మనకు పంపించడం జరిగింది. కామెంట్ బాక్స్‌లో పంపించారు. వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సో క్వెషన్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. కమిటీస్ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్స్, తర్వాత ఎకనామిక్స్‌లో మనీ అండ్ బ్యాంకింగ్, టాక్సెస్, ఇండస్ట్రీస్ లైక్ ఐరన్ అండ్ స్టీల్ 2 క్వెషన్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ 1 క్వెషన్, అగ్రికల్చర్ 2 క్వెషన్స్ తెలంగాణ, సరఫీ ఖాస్ కోటిలింగాలు లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్. సో ఇందులో క్వశ్చన్స్ వచ్చినట్టు చెప్తున్నారు. అదేవిధంగా వారు వెంకటేశ్వరరావు గారు గిరుకుల. ఓకే. నైన్త్ వరల్డ్ హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం మీద నైన్త్ వరల్డ్ హిస్టరీలోకి అడిగినట్టు చెప్తున్నారు. జిఎస్టీ, ఒలింపిక్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నట్టు మిత్రులు చెప్తున్నారు. అదేవిధంగా దిహాంగ్ అండ్ లోహిత అనేవి ఏ నదికి ఉపనదులు? సో ఆన్సర్ ఇచ్చారు రాజ్ కుమార్ గారు. బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు అని చెప్తున్నారు. అదే రకంగా చెప్పినట్టయితే నెక్స్ట్ దేనిపైన వచ్చాయని చెప్తున్నారంటే ఎన్సీఆర్టీ 2005. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఉంది కదా, అందులో సెక్షన్ 7 బిఫోర్ ఇండిపెండెన్స్ కమిటీస్ ఆన్ ఎడ్యుకేషన్ 1813 పైన వచ్చినట్టు చెప్తున్నారు. 9th క్లాస్ ఫ్రెంచ్ రెవల్యూషన్స్కి వెళ్ళి 3 క్వశ్చన్స్ వచ్చినట్టు చెప్తున్నారు. మోస్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ 9th క్లాస్. సో అదేవిధంగా ఇంటర్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్, అశోకుని పేరును మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన శాసనం అనేది అది ఇంటర్కెలో ఉన్నట్టు ఇక్కడ రాజ్కుమార్ గారు చెప్తున్నారు. సో నెక్స్ట్ చూడండి, రవీందర్ రెడ్డి గారు కూడా ఒడిషా తీరంలో క్షిపణి ప్రయోగం చేసింది ఎవరు? ఒరిస్సా తీరంలో. తర్వాత ద బ్లూ అంబ్రెల్లా బుక్ రైటర్ వారు. క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఫ్రెంచ్ రెవల్యూషన్. తర్వాత విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ ఆర్మీ బిఫోర్ వరల్డ్ వార్ 1? దానికి ఆన్సర్ రష్యా అని చెప్పారు, మిత్రులు పెట్టారు. అదేవిధంగా గుస్సాడే నృత్యం అడిగారు. అదేవిధంగా సైక్లోన్ అంటే ఏమిటి అని కూడా వచ్చినట్టు చెప్తున్నారు. తర్వాత పాంథలస మీన్స్ అంటే ఏంటి? తర్వాత ఎకనామిక్ టెక్స్ట్ బుక్స్ 8th, 9th, 10th ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్స్ 8th, 9th చూసుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. తర్వాత తీసుకుంటే సర్ఫే ఖాస్ 8th కూడా ఉంది అని చెప్తున్నారు. తర్వాత జీకే ఈజీగా ఉన్నాయి కానీ ఆన్సర్ చెప్పాలి అని అంటున్నారు. ఓకే. సరే, నెక్స్ట్ తీస్తే మార్నింగ్ సెషన్ మెథడ్ ఇంగ్లీష్ క్వశ్చన్లో ట్రూ, తెలుగులో సరికాని అని ఉన్నాయి సార్. 3/4 హౌ ఎట్లా, విచ్ వన్ దే కన్సిడర్ అంటే దయచేసి కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా మీరు ఖచ్చితంగా క్వశ్చన్ను తెలుగులో చూడండి. డౌట్ అనిపిస్తే వెంటనే మీరు ఇంగ్లీష్ మీడియం కూడా దయచేసి చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వీరు కాంటెంట్లో రెవల్యూషన్స్ గురించి అడిగారు, మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. తుంబా కోస్ట్ రాకెట్ లాంచ్ ఓషియన్ దగ్గర ఏ ఓషన్ దగ్గర? తుంబా కోస్ట్ రాకెట్ లాంచ్ అనేది ఏ ఓషన్ దగ్గర అని అడిగారు. క్లాసికల్ లాంగ్వేజ్ కానిది. అదేవిధంగా తిక్కన బిలాంగ్స్ టు విచ్ సెంచరీ? అదేవిధంగా 2009 ఆర్టీలో ప్రొవిజన్స్లో క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా మిత్రులు రత్నం వారే విండ్స్, అట్మాస్ఫియరు, మైనింగ్, మెటల్స్, విజయనగర కింగ్స్ వాళ్ళ టైంలో విజిట్ చేసిన వాళ్ళు క్రొనలాజికల్ ఆర్డర్లో అడిగారు. జువాన్ ఉంది. నలందాకి వీరు ఏమి నేర్చుకోవడం అని వచ్చారు లాంటివి అడిగారు. అంటే నలంద విశ్వవిద్యాలయానికి ఏదైతే వచ్చారు కదా, వారు ఏమి నేర్చుకోవడానికి వచ్చారని అడిగినట్టు చెప్తున్నారు. అందరికీ నాకు టఫ్ అనిపించింది. కాన్ఫరెన్సెస్ గ్లోబల్వి, యుఎన్ అండ్ వాటి రెజల్యూషన్స్ లాంటివి అడిగారు. కమిషన్స్ గురించి వచ్చింది. బిఫోర్ ఇండిపెండెన్స్ కమిషన్స్ గురించి ట్విస్టెడ్గా క్వశ్చన్స్ ఇచ్చారు. కోసం జాగ్రత్తగా దయచేసి 1కి 2 సార్లు చూడాలి, తప్పనిసరిగా మీకు తెలిసిందే. అదేవిధంగా జీకే 2024 వచ్చాయి. టోటల్ 2024 అంటే కరెంట్ అఫైర్స్ గురించి బహుశా వారు చెప్తున్నారేమో. 2024 కరెంట్ అఫైర్స్ వచ్చినట్టు చెప్తున్నారు. ఎన్సిఎఫ్ సెక్షన్ 17 సురేష్ వారు చెప్తున్నారు.
ఎన్సిఎఫ్ సెక్షన్ 17 వివరించింది ఏంటి అని అడిగారట. అదేవిధంగా విద్యార్థి పత్రిక సంపాదకుని సమకాలీన అంశాలపైకి ఉత్తరం రాయడంలో పొందే భావన. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణం కానిది గురించి వచ్చినట్టు చెప్పారు. అదేవిధంగా ముడిసరకు చేతిలో నగదు పారిశ్రామిక రంగాల్లో ఏమని పిలుస్తారు? ముడిసరకు చేతిలో నగదు పారిశ్రామిక రంగాల్లో ఏమని పిలుస్తారు? అదేవిధంగా జ్ఞానాత్మ, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలను రూపొందించింది ఎవరు? మూల వనరులు సరికానిది స్టేట్మెంట్. ఆదేశిక సూత్రాల అమలు పరచడంలో సరికానిది. ఆదేశిక సూత్రాల అమలు పరచడంలో సరికానిది. 33% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ను కల్పించిన ప్రధాని. 33% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించిన ప్రధాని. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. పట నైపుణ్యాలలో విద్యార్థి ఏ రేఖలను ఉపయోగిస్తాడు? పట నైపుణ్యాల్లో విద్యార్థి ఏ రేఖలను ఉపయోగిస్తారు? పంట భూములు, గడ్డి నేలలను చూపించే పటాలు ఏవి? పంట భూములు, గడ్డి నేలను చూపించే పటాలు ఏవి? ద్రావిడ భాషలు 4 జైన మతాన్ని అనుసరించిన వారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలసరి ఆదాయంలో ఈ రంగంలో ఎక్కువ మంది ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలసరి ఆదాయంలో ఈ రంగంలో ఎక్కువ మంది ఉన్నారు. బంగార్ నేలలో సరైనవి. విపత్తు నిర్వహణలో సరికానిది. నట్టువ నార్లు పద్యాలను ఏమంటారు? పాశురాలు అట. వారు ఆన్సర్ కూడా ఇచ్చినట్టున్నారు. వ్యాపార పవనాలకు మరో పేరు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఏది? ఈ మిత్రుడు చాలా క్వశ్చన్స్ పంపించారు. థ్యాంక్స్ అండి మీకు. మీరు పంపినందుకు చాలా హృదయపూర్వక అభినందనలు. ప్లస్ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఏది? ఆకురాల్చు అడవుల వర్షపాతం ఈ మధ్య ఉంటుంది. శకయుగ క్యాలెండర్లో ఎక్కువ రోజులు ఉన్న నెల. శకయుగ ఆరంభం వీరితో ప్రారంభం. తాళ్లపాక అన్నమాచార్యులు ఎవరి కీర్తనలు రాశారు? చెరుకులో సుక్రోజ్ ఎక్కువ సమయం వృధా కాకుండా ఉండాలంటే పరిశ్రమలు ఎక్కడ నెలకొల్పారు? కారణం సైనిక శిబిరాల కూటమి, ప్రజాస్వామ్య పెట్టుబడిదారుల కూటమి, కమ్యూనిస్టు పెట్టుబడిదారుల కూటమి. సో అది లింక్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీలో సరికానిది. ఉత్తర అమెరికాలో ఎక్కువ వ్యవసాయ భూములు ఎవరి వద్ద ఉండేవి? తర్వాత భూభ్రమణ కాలాలలో సరికానిది. భూభ్రమణ కాలాలలో సరికానిది. అవరోహణ తెలంగాణ విస్తీర్ణ పరంగా జిల్లాలు. అవరోహణ తెలంగాణ విస్తీర్ణ పరంగా జిల్లాలు. సిపాయి తిరుగుబాటు సరికానిది. మహిళలకు 33% రిజర్వేషన్లు. తర్వాత రెఫరెన్స్ పుస్తకాలు, ప్రాథమిక గౌణ అవసరాలు మీద క్వశ్చన్స్ వచ్చినట్టు చెప్తున్నారు. మాధ్యమిక వస్తువు తయారీలో ఉంది. మాధ్యమిక వస్తువు తయారీలో ఉన్నది. ఐక్యరాజ్య సమితి తర్వాత పాండిచేరి గ్రామాన్ని ఈ ప్రజల ఐక్యతను ఏ విధంగా ప్రవచించింది? సో ఎడ్జిటి పేపర్ ఈజీగా ఇచ్చాడు. ఎస్సే మాత్రం చాలా హార్డ్గా ఉంది. అంటే ఇంకొక సెషన్ ఏమో కావచ్చు, ఏ సెషన్ తెలియదు. వారి యొక్క అభిప్రాయాన్ని పంపించారు. సేమ్ అదే. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ మరియు కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరో కేంద్ర పాలిత ప్రాంతం ఏది? అంటే ఢిల్లీకి ఎలక్షన్ జరిగినప్పుడు అంటే అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి, దాంతోపాటు ఇంకొక మరో కేంద్ర పాలిత ప్రాంతం జరిగిందట ఎలక్షన్స్. అది ఏది? తర్వాత సిక్కిం భాషతో పాటు మాట్లాడే భాష బెంగాల్. ఇక్కడ ఇచ్చారు, దానికి మళ్ళీ కూడా కామెంట్స్ వచ్చాయి. దయచేసి సిక్కింలో 11 లాంగ్వేజ్ మాట్లాడతారు కదా అని ఇచ్చారు. సిక్కిం కాదు సార్, అస్సాం అని చెప్పేసి డిస్కషన్ జరిగింది మన వాళ్ళే. క్వశ్చన్ నేను తప్పుగా పెట్టాను, సారీ. అస్సాం కరెక్ట్. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే అస్సాం అనేది బిట్టున్నట్టుంది, కొంచెం జాగ్రత్తగా చదవండి దయచేసి. తర్వాత రోడ్ల భద్రత విద్యలో సరికానిది. తర్వాత గ్రిడ్ ఉపయోగాలు సరి అయినది. మొబైల్ ఫోన్ ఉపయోగాలు.
ఎర్ర చుక్కాల దళం ఎవరు ఏర్పాటు చేశారు? సో, టెక్టాన్ పలకలు ఏ మహాసముద్రంలో ఉన్నాయి? క్రాత్వాల్ అండ్ అండర్సన్ అంటే బ్లూమ్స్ టాక్సానమీ పెడగాజీలో మెథడ్స్లో క్రాత్వాల్ అండ్ అండర్సన్కి వస్తున్నట్టు చెప్తున్నారు. నమ్మకం అపనమ్మకం ఏ దశ? ఎరిక్సన్ పిఐఈ సైకాలజీ. నల్లమల కొండలు అరమకొండలు జతపరచడం. నల్లమల కొండలు అరమకొండలు జతపరచడం అనేది. వికాస సూత్రం శిరోపాదాభిముఖం శిరోపాదాభి నుండి పాదాల వరకు వికాస సూత్రం మీద క్వశ్చన్ వచ్చినట్టు. ఇది కూడా సైకాలజీ బిట్టే మీకు తెలిసిందే. అహం కేంద్రవాదం ఏ దశ? పియాజే యొక్క స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ మీకు తెలిసిందే. సెన్సరీ మోటార్ స్టేజ్, తర్వాత ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఉంటుంది కదా, అందులో ఒకటి వస్తుంది అహం కేంద్రవాదం. అక్కడ ఆన్సర్ ఎట్లా బిట్ని బట్టి పెట్టాల్సి వస్తుంది మనం. నైతిక విలువలు, రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు జతపరచడం. నైతిక విలువలు, రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు జతపరచడం. అదేవిధంగా పని దినాలు, పాఠ్య ప్రణాళిక, టీఎల్ఎం, ఉపాధ్యాయుడు తయారు చేసే ప్లాన్, ఇవన్నిటి మీద బిట్స్ వచ్చినట్టు వీరు చెప్పిన దానిలో అర్థమవుతుంది. వర్కింగ్ డేస్ అని ఏంటి, పాఠ్య ప్రణాళిక అనేది, తర్వాత టీఎల్ఎం, ఉపాధ్యాయుడు తయారు చేసే ప్లాన్. తర్వాత సద్దాం హుసేన్ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చారు? జాతీయవాదం స్టేట్మెంట్. చైనా ఆక్రమణ ప్రదేశాలు ఆక్సై చిను, అరుణాచల్ ప్రదేశ్. ఫెర్రం లేని లోహాలు, అంటెస్కు గ్రంథం. తర్వాత పరోక్ష పన్నుకు ఎగ్జాంపుల్, ఇండైరెక్ట్ ట్యాక్స్కు ఎగ్జాంపుల్. అమెరికా జపాన్పై ప్రయోగించని బాంబు. అమెరికా జపాన్పై ప్రయోగించని బాంబు. టియత్ పన్ను ఎవరు విధించారు? బెంగాల్ రైతు ఉద్యమంలో కిసాన్ సభ ఆధ్వర్యంలో. గోధుమ పంటకు భారతదేశ శీతోష్ణ స్థితి ప్రాంతాలు. తర్వాత ప్రాథమిక హక్కు కానిది. తర్వాత భారమితి, హైడ్రోమీటర్, నానోమీటర్ జతపరచడం. సమనులు మొదట ఆక్రమించిన రాజ్యాలు. 59,000లో 18% జిఎస్టీ ఎంత అని మామూలుగా క్యాల్కులేషన్ అడిగినట్టు చెప్తున్నారు. 59,000లో 18% జిఎస్టీ ఎంత అవుతుంది? పవనాలు వీచు దశ. హాలుడు గత శతాబ్ది హాలుడు. సో దీనిపైన బిట్ వచ్చి చెప్తున్నారు. క్యోటో ప్రోటోకాల్ పైన 1929 ఆర్థిక మాంద్యం మీద వచ్చినట్టు చెప్తున్నారు. భద్రతా మండలిలో సరికానిది. తర్వాత అమర్త్య సేన్, మంటేస్కు వాణిజ్య బ్యాంక్ నిర్వహణ కానిది. ఉత్తర మెరూన్ శాసనం ఎవరిది? మైక్రో టీచింగ్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చినట్టు చెప్తున్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన వాళ్ళు పంపించినవి. ఒక డౌట్ అని అడుగుతున్నారు, వేరే దీనికి సంబంధం లేదనిపిస్తుంది. సరే, ఏదైనా మిత్రులకు సురేష్ గారు మీకు థ్యాంక్స్ అండి. అదేవిధంగా మిగతా మిత్రులు వారు వెంకటేశ్వరరావు ఉన్నారు, ఇంకా వేరే మిత్రులు కూడా ఉన్నారు. అందరూ కూడా మన ఛానల్ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జస్ట్ వీరందరూ కూడా మనకు మామూలుగా ఏదైతే టెక్స్ట్ మెసేజ్ పెడతామో దానిలో పట్టినే మామూలుగా టైప్ చేసి పంపించారు. సమయం తీసుకొని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని పేపర్ మీద రాసుకొని దీనిపైన చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు. సో దయచేసి ఈ రకంగా జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత కాంటెంట్ పెడగాజీలకు వెళ్ళి సోషల్కి వెళ్ళి రకమైన క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆటోమేటిక్గా మనకు జీకే కరెంట్ అఫైర్స్ కానీ తర్వాత మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో పిఐ, సో క్వశ్చన్ తప్పనిసరిగా మిగతా అందరికి కూడా అందరి మిత్రులకు యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా మీ ఎగ్జామ్ అయిన తర్వాత దయచేసి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి మీరు తప్పనిసరిగా మీరు నా యొక్క ఫోన్ నెంబర్ 9949038628 9949038628 మీరు జస్ట్ ఫోన్ కాల్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చెప్పలేం, దయచేసి ఈ విధంగా రాసి పంపించినట్టయితే దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది, ఆ క్రెడిట్స్ మీకే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దయచేసి వాట్సాప్లో పంపొచ్చు, ఈ రకంగా మెసేజ్ రూపంలో కూడా దయచేసి పంపొచ్చు. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ విష్ యూ ఆల్ ది